నమస్తే అండి, నేను డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి, న్యాచురోపతి ఫిజిషియన్ ఫ్రమ్ హైదరాబాద్, సాన్వి. మనలో చాలా మంది సీజనల్ చేంజ్ అవగానే ఈ ఎక్కువ కఫం ఫార్మేషన్ లేకపోతే శ్లేష్మం ఫామ్ అయ్యి బ్రీదింగ్ ఇష్యూస్కి దారితీసి లంగ్ కెపాసిటీ తగ్గిపోయి ఎటువంటి ఇన్హేలర్స్ లేకుండా లేకపోతే సిరప్స్ లేకుండా ఉండే ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఎవరికైతే ఆస్త్మా అండ్ బ్రాంకైటిస్ క్రానిక్గా ఉంటుందో అలాంటి వాళ్ళు చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతారు ఈ సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు. ఇలాంటి టైంలో ఎప్పుడైతే బ్రీదింగ్ గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, పడుకొని ఉంటే కరెక్ట్గా పడుకోలేకపోతారు, కూర్చొనే ఉండాల్సి ఉంటుంది, లేకపోతే చెస్ట్ పొజిషన్ ఎప్పుడూ స్ట్రైట్గా పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఉంచుకొని ఫ్లెమ్ శ్లేష్మం ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది ఎంతసేపటికి ఆ లోపల ఉన్నది బయటికి రాకపోవడము అండ్ దాని మూలానే ఎక్కువ దగ్గుకి దారి తీయడము అనేది ఈ సమస్యలన్నీతో బాధపడుతూ ఉంటాము. అయితే వీటికి నేను ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి దివ్య ఔషధం అనే చెప్పాలి. మనం ఇంట్లో తయారు చేసుకొని దాన్ని తాగడం ద్వారా లేకపోతే దాన్ని ఇన్హేల్ చేయడంతో కూడా మనము దీన్ని కంప్లీట్గా చాలా ఫాస్ట్గా తగ్గించుకోవచ్చండి. ఎటువంటి కాఫ్ సిరప్స్ అవసరం లేకుండా ఎవరైతే ఇన్హేలర్స్ యూస్ చేస్తారో అలాంటి వాళ్ళు కూడా ఇన్హేలర్స్ని కూడా పక్కన పెట్టే అంత మంచి గుణాలు ఉన్న ఈ డికాక్షన్ అనేది మనం తయారు చేద్దాం. ఈ డికాక్షన్ రోజు మొత్తంలో ఒక 3 times to 4 times తీసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా లోపల ఉన్న తెమడ శ్లేష్మం ఏదైతే కట్టి ఉంటుందో అది సెపరేట్ అయిపోయి కంప్లీట్లీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో చూద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేయాలి అన్నది. దీనికి చాలా సింపుల్ పదార్థాలు కావాలండి. మన ఇంట్లో మన కిచెన్లో దొరికే ఫస్ట్ థింగ్ ఓమ, తేనె, అల్లము. వీటితో పాటు మనము ఇన్హేల్ చేయాలి అని అనుకున్నప్పుడు వాసలిన్ ఆర్ విక్స్ తీసుకోవచ్చు. సో దీన్ని తయారు చేద్దాం, ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనము చాలామంది చేసేది ఏంటి అని అంటే మనము ఓమ నీళ్ళు సాధారణంగా తాగుతూనే ఉంటాము. కాకపోతే ఈ ఓమ నీళ్ళు తయారు చేసే విధానంలో నీళ్లు వేసి నీళ్లు మరిగిన తర్వాత అందులో ఓమ వేస్తూ ఉంటాము. ఇలాంటి దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఓమలో ఉన్న ఎఫెక్టివ్నెస్ రావాలి అని అంటే మనం దాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఫస్ట్ ఇది గిన్నె మనం బౌల్ పెట్టుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఓమ తీసుకుంటాము. ఒక 2 spoons నేను ఓమ తీసుకున్నానండి. దీన్ని ఫస్ట్ మనము కొంచెం నల్లగా అయ్యేటట్లు, మనకి ఓమ చిటపట అయ్యి కొంచెం నల్లగా తయారైన తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారా, చిటపట అంటా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనం దీంట్లో ఒక 2 కప్పులు నీళ్లు వేస్తున్నాం. ఇలా చేసినప్పుడు ఓమలో ఉండే ఆ మెడిసినల్ వాల్యూస్ ఏదైతే ఎసిటైల్ కొలిన్ అంటామో విచ్ ఇస్ అ బ్రాంకో డైలెటర్. సో బ్రాంక్యూల్స్ని డైలేట్ చేస్తుంది. మన లంగ్ లోపల ఉన్న ఏదైతే ఫ్లెమ్ ఫార్మేషన్ ఉందో అదంతా కూడా కంప్లీట్లీ లూజన్ చేసి రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేసుకుందామండి. ఇంతలో బాయిల్ అయ్యేలోపు మనం ఇందులో యాడ్ చేయాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ అల్లము. అల్లము మనకి కాఫ్ వచ్చినా కానివ్వండి లేకపోతే ఎటువంటి రెస్పిరేటరీ అలర్జీస్ సమస్యలు వచ్చినా కానివ్వండి అల్లం చాలా బాగా పనిచేస్తుంది, మనకు తెలిసిందే. ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్తో లోపల ఉన్న ఆ సోర్నెస్ కానివ్వండి లేకపోతే మనకి ఊపిరాడకుండా ఉండే తత్వం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ అల్లంతో మనము కంప్లీట్లీ అది హెల్ప్ చేస్తుంది ఈ బ్రీదింగ్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి. సో మనం తీసుకున్నాము ఒక 1 inch అల్లము. దీన్ని బాగా వాష్ చేసి పీల్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఇంత పీస్ అల్లం తీసుకుందామండి. దీనిపైన పీల్ తీసి మనం ఈ అల్లంని చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం దీన్ని దంచుకుందాము. ఇలా క్రష్ చేసి మనం దంచినప్పుడు అల్లంలో ఉండే జ్యూస్ మ్యాక్సిమం మనకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము దంచుకున్న అల్లాన్ని
ఇందులో యాడ్ చేసుకుందామండి. ఒక 5 minutes దాదాపుగా ఇది మనం డికాక్షన్ మరిగించి తయారు చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇది బాగా మరగడం చాలా ఇంపార్టెంట్. అలా మరిగినప్పుడే మనకి అల్లము, ఓమాలో నుంచి వచ్చే ఆ ఇంగ్రీడియంట్స్, ఆ ఎక్స్ట్రాక్ట్స్, ఆ మెడిసినల్ వాల్యూస్ అనేది మనకి డికాక్షన్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఇది బాగా మరిగి డికాక్షన్ కలర్ కంప్లీట్లీ చేంజ్ అయ్యి మంచి అరోమా ఏదైతే వస్తుందో మనకు తెలుస్తుందండి. ఈ డికాక్షన్ని మనం రోజు మొత్తంకి కావాల్సినది తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చండి. అలా పెట్టుకున్న దాన్ని 1 day మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. రాత్రిపూట ఈ కఫం అనేది అధికంగా ఫామ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పడుకోబోయే ముందు మనం ఈ డికాక్షన్ని తీసుకోవడం చాలా చాలా అవసరం. సో ఇప్పుడు ఈ డికాక్షన్లో మనము తేనె వేసుకొని ఒక 1 spoon తేనె కూడా వేసుకున్నాం అనుకోండి, తేనెలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 1 to 1.5 spoon వేసుకోవచ్చండి మనం తేనె. దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఇది వేడిగా తాగడమే అడ్వైజబుల్ అండి. ఎందుకంటే ఆ వేడితో కూడా మనకి లోపల ఉన్న శ్లేష్మం అంతా కూడా కరుగుతుంది. సో వేడివేడిగా ఈ హెల్త్ డికాక్షన్ని మనం తాగితే గనక దగ్గు, జలుబు, తర్వాత బ్రాంకైటిస్, ఆస్థమా ఈ ఇష్యూస్ నుంచి చాలా త్వరగా, బ్రీదింగ్ ఇష్యూస్ నుంచి ఏదైతే బాధపడుతున్నామో దాని నుంచి త్వరగా మనము కోలుకోగలుగుతాము. దీన్నే కనుక మనము వ్యాసలిన్ వేసుకొని ఇన్హేల్ చేస్తే అది కూడా మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, మన నోస్ నుంచి థ్రోట్ వరకు కూడా ఈ ఇన్హలేషన్స్తో చాలా పవర్ఫుల్గా లోపల కట్టిన శ్లేష్మం అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. సో హోప్ మీరు ఈ విధంగా తయారు చేసుకొని ఈ డికాక్షన్ని ఖచ్చితంగా యూస్ చేసుకొని ఈ బాధ నుంచి బయటపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే.